కాల్ చేశాడు అయిపోయింది మా కథ అయిపోయింది ఆల్మోస్ట్ 6-7 కిలోమీటర్స్ చెప్తున్నారు అన్నమాట. వదిలేశాడు అయిపోయాడు మంచి అట్లే కురుస్తుంది లిటరలీ. దోశ ఇడ్లీ కాన్సెప్ట్ అనేది లేదు ఇక్కడ. ఇందులో ఒక గుడిసి వేసుకొని సెట్ అయ్యారంటే ఇంకా లైఫ్ సెట్. సుగమానో కేరళ. మనం అయితే నిన్న నైట్ రీచ్ అయ్యాం కదా రూమ్కి. నిన్న నైట్ ఫుల్ ఎనర్జీ లేకుండే, అందుకని వెళ్ళి వెంటనే ఫ్రెష్ అప్ అయిపోయి డిన్నర్కి వెళ్ళి వచ్చేసాం మేము. ఈరోజు మనం సైట్ సీయింగ్కి వెళ్తున్నాం. చూసారా టైం ఇప్పుడు 7 అవుతుంది. చూడండి కేరళలో ఉంది మొత్తం ఫాగ్. ఎటు చూసినా ఫాగ్, ఎటు చూసినా భయంకరంగా ఉన్న లొకేషన్స్. మేము నైట్ వచ్చేసి కన్యాంబేట అండ్ కరాని మధ్యలో అన్నమాట. ఇది ఇక్కడే మేము బిల్డింగ్ బుక్ చేసుకుంది, సర్వీస్ విల్లా అంట. అదే మేము తీసుకున్న బిల్డింగ్. మా టెంపో ట్రావెలర్ అక్కడ ఉంది. ఫుల్ టైం 7 అవుతుంది. పొద్దునే నిశ్శబ్దంగా ఉందన్నమాట. మొత్తం అడవి మధ్యలో అనమాట ఈ విల్లాస్. మొత్తం ఫాగ్ గమ్మేసింది. వణికింగ్స్ మొత్తం వణికిపోతున్నాయి. నైట్ వచ్చాక చాలా వేడి అనిపించింది, బట్ మిడ్ నైట్ నుంచి స్టార్ట్ అయిందిరా బాబు చలి. ఫుల్ డౌన్ ఉంది స్లోపు. మా వాళ్ళు వచ్చిన టెంపో అది. మా వాళ్ళు ఫొటోస్ దిగుతున్నారు. ఇదే మేము తీసుకున్న బిల్డింగ్. నైట్ మనకు డే ఆఫ్ ఇక్కడ పార్క్ చేశా. ఈ బిల్డింగ్ వచ్చేసి పర్ నైట్ 5,000 చార్జ్ చేశారు. లోపల మొత్తం 5 బెడ్రూమ్స్ ఉన్నాయి. ఎక్సలెంట్గా ఉంది. వెళ్ళి చైన్ లూప్ చేయాలి. నిన్న 300 కిలోమీటర్స్ పైన ట్రావెల్ చేశారు. చైన్ లూప్ కూడా తెచ్చుకొని వెళ్ళి చైన్ లూప్ చేసుకుని బండి రెడీ పెట్టుకుంటే మన వాళ్ళు స్టార్ట్ అవ్వగానే నేను స్టార్ట్ అయిపోవచ్చు మళ్ళీ. బండిని కోల్ స్టార్ట్ చేసాం. కాసేపు పట్టే పెడతాం. మన బైక్ కోల్ స్టార్ట్ చేసాం చాలు. వెళ్ళి చైన్ లూప్ కొట్టేద్దాం. అయిపోయింది మన చైన్ లూప్. మంచి అట్లే కురుస్తుంది లిటరలీ. మనవాడు కూడా బండి పైకి ఎక్కిచ్చేసాడు, రోడ్డు మీద తీసుకొచ్చేసాడు. ఇంకా ఇంత పాటు ఫాలో అయిపోవడం. కెమెరా కనిపిదు కానీ అసలు మంచి అలాగే ఫ్లో అవుతూ ఉంది. వైట్గా గాలితో పాటు వెళ్తూ ఉంది. ఇప్పుడు ప్రజెంట్ ప్లాన్ వచ్చేసి మడిబూట్ జిప్ లైన్. మడిబూట్ జిప్ లైన్ అంటే అందరూ తెలిసి ఉంటుంది. వైనాడ్ డిస్ట్రిక్ట్లో ఇండియాస్ లాంగెస్ట్ జిప్ లైన్ అనమాట అది. ఆ జిప్ లైన్ అండ్ బాణాసుర సాగర్ డ్యామ్. దాని తర్వాత చుండలే టీ ఎస్టేట్ అని ఒకటి ఉంది. అక్కడికి వెళ్తున్నాం లేదు ఇంకా తెలీదు. అండ్ ఇంకొన్ని ప్లేసెస్. అది ఈరోజు ప్లాన్ అయితే. సో పనిలో పని ఎలాగో ఈ టైప్ టైము. మన వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేసేద్దామన్నారు, చేసి బయలుదేరుదాం అన్నారు. అందరూ ఆకలితో కొట్టున్నారు. సో ఇంకందుకనేసి ఇక్కడ ఆగాం. హోటల్ సాఫా. మా బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది ఇప్పుడే. ఇక్కడ ఫుల్ కేరళ స్టైల్ ఫుడ్. కుమ్మిపారు నొక్కుతున్నాం. దోశ ఇడ్లీ కాన్సెప్ట్ అనేది లేదు ఇక్కడ. ఆపం పుట్టు ఇడియాపం ఇంతే. నేనైతే ఆపం పుట్టు తిన్నా. మ్యాటర్ ఏంటంటే ఏ రెస్టారెంట్స్కి వెళ్ళినా కేరళలో ఫుడ్ కోసం మనసుడైతే బ్రేక్ఫాస్ట్కి కర్రీ ఫ్రీగా ఇస్తారు. ఇక్కడ అలా కాదు. ఇక్కడ ఆపం కానీ ఏం తీసుకున్నా మనం కర్రీ సపరేట్గా చెప్పుకోవాలి. నెక్స్ట్ మన పిట్ స్టాప్ వచ్చేసి బాణాసుర సాగర్ డ్యామ్. బిల్లు కూడా పెద్దగా ఏం కాదు, 1300 అయిందంటే. బెస్ట్ ఇక్కడ కేరళలో రెస్టారెంట్స్లో నేను పెద్దగా అనుకున్నా కానీ కాస్ట్ అయితే చాలా తక్కువే ఉంది, మినిమల్గానే ఉంది. టోటల్ 13 మెంబర్స్కి 1300 అయింది, విచ్ ఇస్ గుడ్. మరొందబ్బా మొత్తం ఫాగేనా. ఎటు చూసినా ఫాగ్, ఎటు చూసినా పచ్చని దనమే, పచ్చదనమే. పచ్చగా పిచ్చగా ఉంది నాకైతే. చూస్తున్నారా అసలు ఎటు చూసిన కార్లలో మంచి సీన్స్. అబ్బా అలా ఉన్నాయి రోడ్లు కానీ, ఆ గ్రీనరీ కానీ. ఎవరన్నా కార్లో కొట్టి వీడియో కానీ చూస్తుంటే ప్లీజ్ కాంటాక్ట్ మీ. కేరళ వాళ్ళని పెళ్లి చేసుకుంటాను నేను. చేసుకుని ఇక్కడ సెటిల్ అయిపోయింటే ఆ మధ్యలో ఒక గుడిసి వేసుకొని సెట్ అయ్యానంటే ఇంకా లైఫ్ సెట్. అన్ని అడవిలో తిరిగిపోతాయి. టెన్షన్ ఫ్రీ లైఫ్ ఉంటుంది. చల్లగా గాలి పీల్చుకుని బతికిపోవచ్చు. చూస్తున్నారు ఎంత బాగున్నాయో అసలు ఫాగ్.
ఎటు చూసి నా కళ్ళు చెదిరిపోయే అందాలు. ఈ బ్రిడ్జ్ చూడండి అంత బాగుంది, ఇది అద్భుతం, అమోఘం. నిన్నంతా బాగా వేడిగొనింది కదా, మనం ఎండలో వచ్చాము, నిన్నంతా చెమటలు పడతా వేడిగొనింది. డ్రాస్టిక్ చేంజ్ అనమాట ఈరోజు. గ్లౌజులు వేసుకున్న లెదర్ గ్లౌజులు మామూలుగా అయితే నాకు ఉడికిపోద్ది, లోపల స్వెట్ అయిపోద్ది, లోపలంతా చల్లగా అయిపోయింది లెదర్ గ్లౌజ్ వేసుకున్నా కూడా. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం. బాణాసుర సాగర్ డ్యామ్ 1.5 కిలోమీటర్ రైట్. వెల్కమ్ టు బాణాసుర సాగర్ డ్యామ్. వచ్చేసాము బాణాసుర సాగర్ డ్యామ్కి. ఇంకా మనం బండ్లు పార్క్ చేసి వెళ్ళడమే. ఇక్కడ పెయిడ్ పార్కింగ్ ఉంది ఇక్కడ రైట్ సైడ్లో, అక్కడ పార్క్ చేసి చలంగి ఇక్కడ పార్క్ చేసేద్దాం బైక్స్. ఇది టికెట్ కౌంటర్, ఇక్కడ టికెట్ తీసుకోవాలి. చూస్తున్నారుగా డ్యామ్కి వచ్చేసాం, బాణాసుర సాగర్. ఇప్పుడే బోటింగ్ టికెట్ తీసుకుని బోటింగ్ వెళ్తున్నాం. ఫస్ట్ స్పీడ్ బోటింగ్ వెళ్ళేసి ఇంకొంచెం ఎక్స్ప్లోర్ చేసి ఫోటోస్ దిగేసి ఇక్కడ నుంచి మడ్డీ జిప్ లైన్కి వెళ్తాం. సో ఈ డ్యామ్ వచ్చేసి ఇండియాస్ లార్జెస్ట్ ఎర్త్ డ్యామ్ అండ్ ఏషియాస్ సెకండ్ లార్జెస్ట్ ఎర్త్ డ్యామ్. ఎర్త్ డ్యామ్ అంటే కింద కాంక్రీట్ ఏం లేకుండా న్యాచురల్ గా దానంతటికి అదే ఫామ్ అయిన డ్యామ్ అనమాట. మన డ్రైవర్ అన్న స్టార్ట్ చేస్తున్నాడు స్పీడ్ బోటింగ్. అసలు మేము వెళ్ళినప్పుడైతే ఫుల్ ఫాగ్ ఉంది, మీరు చూస్తున్నారు కదా, ఫుల్ ఫాగ్ ఉంది. అండ్ మధ్యలో చాలా ఐలాండ్స్ ఉన్నాయి. అసలు ఆ ఐలాండ్స్ అండ్ ఫాగ్ చూస్తుంటే నాకు హాలీవుడ్ మూవీ రేంజ్ ఫీలింగ్ వస్తుంది. అదాడు ఇంకో ఫోటో ఉన్నాయి, అది కూడా ఫోటోలు దిగుతున్నారు. ఓకే స్పీడ్ బోటింగ్ అయితే బాణాసుర డ్యామ్లో వర్త్ పర్ హెడ్ 200 చార్జ్ చేశారు. చాలా దూరం చెప్తున్నారు, ఆల్మోస్ట్ 6-7 కిలోమీటర్స్ చెప్తున్నారు అనమాట. మంచి స్పీడ్ కూడా వెళ్తుంది బోటు. తిప్పేస్తున్నాడు మరన్నా, తిప్పేస్తున్నాడు, వాళ్ళు చేస్తున్నాడు. ఆయన వాల్చాడు వాల్చాడు. అయ్యో అయ్యో అమ్మ వాళ్ళు చేశాడు చేశాడు. అయిపోయింది అయిపోయింది, మా కథ అయిపోయింది అయిపోయింది అయిపోయింది. తిప్పేస్తున్నాడు. చూడా ఈడ నీళ్ళు ఏడు పెడితే నీళ్ళే. బాబా నాపించేసాడు అంకుల్, ఏ అంకుల్ ఆపించేసరా? అమ్మా అమ్మా నాయనా బర్నా మాధవరెడ్డి కాపాడండి నన్ను. ఫుల్లీ ఎంజాయ్. మాదైతే బోటింగ్ అయిపోయింది, ఇంకెక్కడి నుంచి స్టార్ట్ అయిపోతున్నాం. నెక్స్ట్ నేరుగా మడ్డి బూట్ జిప్ లైన్కి వెళ్తాం. ఇక్కడ డ్యామ్ దగ్గర కూడా ఒక జిప్ లైన్ ఉంది, చిన్న జిప్ లైన్ ఉంది. ఆ జిప్ లైన్ పెద్ద లెంత్ ఏం లేదు కాబట్టి ఇక్కడ చేయట్లేదు, మేము మడ్డి బూట్స్కి వెళ్ళిపోతాం నేరుగా. బీ అవేర్ ఆఫ్ స్నేక్స్ అంట. సో గైస్ మేమైతే బాణాసుర సాగర్ డ్యామ్ నుంచి మడ్డి బూట్ జిప్ లైన్ కాడికి వచ్చాం. ఇటైతే లొకేషన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అదిరిపోయాయి. మొత్తం డీప్ లైన్స్, మొత్తం అసలు గ్రీన్, ఫుల్ గ్రీన్గా ఉంది. ఎటు చూసినా గ్రీనే. అసలు ఈ కొండలపైన వేసాం మొత్తం టీ ప్లాంటేషన్స్. ఈరోజు కొంచెం క్రౌడ్ తక్కువ ఉంటుంది. మామూలుగా మడ్డి బూట్స్ అంటే ఫుల్ క్రౌడ్, నేను ఆన్లైన్లో చూస్తా. ఇది జిప్ లైన్, ఇక్కడ నుంచి అడుగో తీసుకెళ్ళిపోతున్నాడు. ఇక్కడైతే మీకు ఇక్కడంతా ఫొటోస్ తీసుకోవడానికి చాలా బాగుంటుంది. మధ్యలో నిల్చుకుని ఫొటోస్ తీసుకోవచ్చు మంచిగా. కాకపోతే కొంచెం జాగ్రత్తగా ఉండాలి, స్నేక్స్ ఎక్కువ ఉంటాయి టీ ప్లాంటేషన్స్లో. కొంచెం జాగ్రత్తగా ఉండి ఫోటో తీసుకుంటే సరిపోద్ది. కొన్ని ఫొటోస్ తీసుకొని డ్రోన్ ఎగరేస్తా, డ్రోన్ వ్యూ చూపిస్తాం మీకు ఎట్లా ఉంటుంది ఇక్కడ.
సో గైస్ అంతా గెట్ అప్ ఫర్ ద లాంగెస్ట్ జిప్ లైన్ అట్ మడి బోట్స్. ఫస్ట్ మనల్ని ధరేస్తున్నారు అడిగి వీడియోలు తీయాలంటే వీళ్ళకి. నాకు ఒక ఐఫోన్ ఇచ్చేసేయండి. సో ఫస్ట్ మనమే వెళ్తాను, మన వాళ్ళకి వీడియో పట్టాలంట. ఫస్ట్ టైం జిప్ లైన్, ఇప్పుడు దాకా జిప్ లైన్ వెళ్ళిందే లేదు లైఫ్లో. ఫీలింగ్ స్కార్డ్ అండ్ ఎక్సైటెడ్. వస్తుంది, గుండెకాయ కొట్టుకుంటుంది, భయం వేస్తుంది. ఓకే yeah maximum lean back, sir. okay In the end, sudden break is there. okay So that then keep lean back and tightly hold a camera. okay okay yeah sure. Ready? yeah వదిలేసాడు, అయిపోయాడు, అయిపోయా. వదిలేసాడు, అయిపోయాడు, అయిపోయా. కాళ్ళు వణికిపోతున్నాయి, కాళ్ళు మామూలుగా వణకట్లేదు. గుండు కొట్టేసుకుంటుంది, మామూలుగా కొట్టేసుకోవట్లేదు. నా ఫస్ట్ జిప్ లైన్ ఎక్స్పీరియన్స్ ఇది, చచ్చిపోతాను అనిపించింది. మాది జిప్ లైన్ అయితే అయిపోయింది, అందరూ వచ్చేసారు. ఇంకా టీటీ ఎక్కేసి వెళ్తున్నాం. నా బైక్ అయితే ఆడే డ్రాప్ చేసి వచ్చాయి, ఇప్పుడు వెళ్ళి నా బైక్ తీసుకుని వెళ్ళాలి. నెక్స్ట్ వచ్చేసి పూకడే లేక్ వెళ్తాను. సో అయిపోయింది గైస్, మన జిప్ లైన్ అయిపోయింది. మట్టి బోట్స్కి బాగా చెప్పేసి మన వాళ్ళు టెంపుల్ కూడా బయలుదేరిపోయారు. వాళ్ళని పట్టుకోవాలి ఇప్పుడు నేను. ఎటు చూసిన టీ ప్లాంట్స్ ఇక్కడ. పొద్దున అయితే భలే చలి పుట్టింది, ఎంత వేసుకున్నా కూడా చలి పుడుతూ ఉంది. గ్లౌజ్ వేసుకున్నా, జాకెట్ వేసుకున్నా. ఇప్పుడు మొత్తం ఇప్పేసా, ఆయన కూడా వేడిగా అనిపిస్తుంది. నెక్స్ట్ మన డెస్టినేషన్ వచ్చి పూకోడే లేక్.